ఫ్రెండ్స్ వెల్కమ్ టు విషు జషు తెలుగు ట్రావెలర్స్. ఈ వీడియోలో మీకు ఒక అమేజింగ్ ఇంపార్టెంట్ లైన్ అయితే చూపించబోతున్నాను. అదే టిటోస్ లైన్. టిటోస్ లైన్ అనేది పార్టీస్కి, పబ్స్కి అండ్ టాటూస్కి ఒక ఫేమస్ స్పాట్. ఇది బాగా బీచ్ దగ్గరలో ఉంటుంది. టిటోస్ లైన్లో ఒక పబ్లోకి వెళ్ళి నైట్ 12 వరకు పబ్లో ఏం జరుగుతుందో కూడా మీకు చూపించాను. లైక్ చేయండి, షేర్ చేయండి, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే టిటూస్ లైన్. ఈరోజు మీకు నేను టిటూస్ లైన్ నైట్ 12 వరకు టిటూస్ లైన్లో ఉండి తర్వాత ఏదో ఒక పబ్లోకి వెళ్ళి పబ్లో మొత్తం వీడియో తీసి టిటూస్ లైన్ మొత్తం వీడియో తీసి మీకు చూపించాలనుకుంటున్నాను. గోవా అంటే బీచ్లు మాత్రమే కాదు, గోవా అంటే బీచ్ ఒకటే అనుకుంటే మీరు పెద్ద మిస్టరీ మిస్ అవుతున్నట్లే. ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాత గోవాలో ఒక అసలు జీవితం అయితే మొదలవుతుంది. అదే ఒకే ఒక చోట, అదే బాగా బీచ్ దగ్గర ఉన్న టిటోస్ లైన్. ఈ టిటోస్ లైన్ గోవా నైట్ లైఫ్కి హార్ట్ బీట్ లాంటిది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నిజంగా ఇండియాలో ఉన్నామా లేక విదేశాల్లో ఉన్నామా అనే డౌట్ అయితే వస్తుంది. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను బాగా బీచ్ దగ్గర ఉన్న టిటోస్ లైన్లో ఉన్నాను. బయట నుంచి చూస్తే రంగురంగుల లైట్లు, భారీ మ్యూజిక్ సౌండ్స్, డ్యాన్స్ చేస్తున్న జనాలు, డ్యాన్స్ చేస్తూ వెహికల్స్లో వెళ్తున్న జనాలు అయితే కనిపిస్తారు. ఈ టిటోస్ లైన్లో మనకు టాటూస్ ఉంటాయి, స్పాస్ ఉంటాయి, బార్స్ ఉంటాయి, పబ్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. రెస్టారెంట్ బయట నిలబడి రండి 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 అని పిలుస్తూ ఉంటారు. ఏదో ఒక పబ్లకి అయితే నేను వెళ్తాను. ఫస్ట్ మొత్తం టిటోస్ లైన్ మొత్తం రికార్డ్ చేసి. ఇక్కడ మనకు చాలా స్కామ్స్ కూడా జరుగుతాయి. టాటూ అయితే వేయించుకోకండి, ఎందుకంటే హెచ్ఐవి రావడానికి అయితే అవకాశం ఉంది. అసలు ఈ టిటోస్ లేన్కి పేరు ఎలా వచ్చిందో చూద్దాం. 1971లో ప్రారంభమైన ఒక నైట్ క్లబ్బే టిటోస్ లైన్. టిటోస్ నైట్ క్లబ్ నేమే టిటోస్. ఈ టిటోస్ క్లబ్ కారణంగా ఈ లైన్కి టిటోస్ లైన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇది బాగా డెవలప్ అయింది. ఒకవైపు క్లబ్లు, మరోవైపు పబ్లు, ఒకవైపు షాపింగ్ మాల్లు, ఎక్కడ చూసినా ఫుల్ జోస్. నడుస్తూ ఉంటే 10 అడుగులకు ఒక వ్యక్తి వచ్చి, సార్ క్లబ్ ఎంట్రీ, ఫ్రీ షాట్స్, బెస్ట్ పార్టీ సార్, మసాజ్ సార్, థాయ్ మసాజ్ సార్ అంటూ ఉంటారు. మొదటిసారి వచ్చిన వాళ్ళకైతే ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. నాలాంటి వాళ్ళకి, నేను మొదటిసారి వచ్చాను, ఏ క్లబ్కి వెళ్ళాలి, ఎక్కడ మంచి మ్యూజిక్ ఉంటుంది, ఎక్కడ డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయి, అదే ఆలోచనలో అయితే నేను ఉన్నాను. అలా ఆలోచిస్తూ ఉండగానే మీ వెనకాల ఒక 20 మెంబర్స్ 10 మెంబర్స్ వచ్చి అడుగుతూనే ఉంటారు, రండి సార్ రండి సార్ రండి సార్ అని. ఈ గోవాలో నైట్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది ఈ టిటోస్ లైన్లో. ఈ మ్యూజిక్ అయితే నేను హైడ్ చేశాను. మ్యూజిక్ అయితే ఫుల్ హెవీ మ్యూజిక్ ఉంటుంది టిటోస్ లైన్లో. బట్ ఆ మ్యూజిక్ పెడితే నాకు కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను హైడ్ చేశాను. డీజే మిక్స్లు ఉంటాయి, మ్యూజిక్ ఉంటాయి. మీరేం డ్యాన్స్ చేయకపోయినా ఆటోమేటిక్గా మీ కాళ్ళు అయితే కదలడం అయితే స్టార్ట్ చేస్తాయి. టిటోస్ లైన్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన టూరిస్టులు అయితే కనిపిస్తారు. ఒకవైపు తెలుగు వాళ్ళు ఉంటారు, ఒకవైపు హిందీ వాళ్ళు ఉంటారు, ఒకవైపు రష్యన్స్ ఉంటారు, ఒకవైపు యూరోపియన్స్ ఉంటారు. ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఫేమస్. టీషర్ట్స్ ఉంటాయి, హ్యాట్స్ ఉంటాయి, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ డ్రెస్సెస్ ఉంటాయి. ఏది కావాలన్నా దొరుకుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాళ్ళు చెప్పే ధర అయితే నమ్మద్దండి. క్యాప్ 500 అంటారు, లాస్ట్ 50 రూపీస్కి ఇస్తారు. బేరం చేయాలి, దేంట్లో అయినా బేరం చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. బేరం చేయకుండా అయితే తీసుకోవద్దండి. చూడండి ఎన్ని రెస్టారెంట్స్, పబ్స్, టాటూస్ చాలా అంటే చాలా ఉన్నాయి. రాత్రి పెరిగే కొద్దీ మ్యూజిక్ సౌండ్ అయితే పెరుగుతుంది, లైటింగ్స్ పెరుగుతున్నాయి, పార్టీ వైబ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి.
ఇక్కడ చాలా వరకు పబ్స్ పొద్దున వరకు ఓపెన్లోనే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది గోవాని ఎందుకు పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే నైట్ మొత్తం పార్టీసే ఉంటాయి, అందుకే పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు గోవాని. ఈ టిటోస్ లైన్ అనేది బాగా బీచ్ పక్కనే ఉంటుంది. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు బాగా బీచ్ అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పర్స్, మొబైల్, వ్యక్తిగత వస్తువులు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే దొంగలు ఉంటారు. మీరు అన్నీ పోగొట్టుకొని అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి గోవా ట్రిప్లో టిటోస్ లైన్ చూడకపోతే హైదరాబాద్కు వెళ్ళి బిర్యానీ తినకుండా వచ్చినట్లే. ఇదొక హైదరాబాద్ బిర్యానీతో సమానం. లేదంటే హైదరాబాద్కి వెళ్ళి చార్మినార్ చూడకుండా వచ్చినట్లే. నేనైతే ఇప్పుడు ఒక పబ్కి అయితే ఎంటర్ అయ్యాను. వాళ్ళకి తెలియకుండా అయితే వీడియో తీస్తున్నాను. పబ్లో చూడొచ్చు మీరు, పబ్లోకి ఎంటర్ అయ్యాను. రిక్కీస్ పబ్ నేమ్. ఎంట్రీ ఫీజు అయితే 1000 రూపీస్. కానీ ఆ 1000 రూపీస్కి మనం ఏమైనా స్నాక్స్, బిర్యానీ ఇలాంటివి ఏమైనా తినచ్చు. ఇక్కడ నా ముందు ఒకరు కూర్చొని ఉన్నారు. నేనైతే ఓన్లీ కూల్ డ్రింక్ తీసుకున్నాను. నాకు తాగడం అలవాట్లేదు. ఓన్లీ మీకోసం మాత్రమే లోపలికి వచ్చాను, పబ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు నైట్ 9:30 అలా అవుతుంది. కూల్ డ్రింక్ తాగేశాను, కూర్చున్నాను. కొంతమంది గేమ్స్ ఆడుకుంటున్నారు, కొంతమంది బీర్ తాగుతున్నారు, కొంతమంది మందు తాగుతున్నారు. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే పబ్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నారు. నైట్ 12 వరకు పబ్ ఓపెన్లోనే ఉంటుంది. అక్కడ చూడొచ్చు మీరు, కొంతమంది గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు. నైట్ గేమ్స్ ఆడుతూనే ఉంటారు కొంతమంది. చాలామంది స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా అయితే నేను వీడియో తీస్తున్నాను. ఒకతను అయితే నన్నే గమనిస్తూ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే నేను ఏం బిల్ చేయట్లేదు వాళ్ళకి. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం బాగా బిల్ చేస్తారు. తర్వాత 11:20కి డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది, బెల్లీ డ్యాన్స్. ఈమె ఫ్రాన్స్ గర్ల్ అని చెప్పారు. నేను బయటికి వెళ్తూ ఉంటే కూర్చోండి అని చెప్పారు. కానీ వీడియో తీయడానికి ఇంకా సరే అని కూర్చున్నాను. మీకోసం అయితే మొత్తం వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. డ్యాన్స్ అయితే చాలా బాగా ఉండింది. ఆమె ఫస్ట్ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉండింది కదా. ఫస్ట్ కింద మొత్తం డ్యాన్స్ చేసి మళ్ళీ తర్వాత స్టేజ్ పైకి వెళ్ళింది. మ్యూజిక్ అయితే హైడ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి డ్యాన్స్.
మొత్తానికైతే ఆ ఫ్రాన్స్ గర్ల్ వచ్చి డ్యాన్స్ స్టార్ట్ చేసి వెళ్ళగానే మన వాళ్ళందరూ డ్యాన్సెస్ అయితే స్టార్ట్ చేశారు. ఫుల్ హ్యాపీగా అయితే డ్యాన్సెస్ అయితే చేస్తున్నారు. నేనైతే మొత్తం రికార్డ్ చేస్తూ ఉన్నాను. మీరు చూడొచ్చు మొత్తం ఎలా జరుగుతూ ఉందో. చూడండి, ఎంజాయ్ చేయండి.